హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నెల ఫస్ట్ వరదలు అయితే వచ్చినాయి కదా. ఈ వరదల్లో గుంటూరు అలాగే విజయవాడ ఈ రెండు సిటీలు అయితే మునిగిపోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళైతే పెన్షన్ తీసుకోలేదు. సో ఆ పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అనమాట. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వరద రీత్యా ఈ నెల పెన్షన్ తీసుకొని 2658 మంది పెన్షన్ దారులకు అక్టోబర్ నెలలో 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్ నెల 2 నెలలు కలిపి పెన్షన్ అయితే ఇస్తారనమాట. సచివాలయం వారీగా పెన్షన్ల కౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారో అనే విషయాలు వాళ్ళైతే రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండో విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులకు సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి స్కూల్ కు దసరా సెలవులు ఇస్తున్నట్లు నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇది అఫీషియల్ గా రావడం జరిగింది. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అది ఏమిటంటే అక్టోబర్ 13 వరకు అయితే సెలవులు అయితే ఉంటాయి. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించడం జరిగింది. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని ఆయన అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా 14వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆయన సూచించడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.